భారతీయులు అలానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంది? వీరిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? శ్రీహరి, ఈ యొక్క హిమాలయ సానువుల్లో ఏర్పడినటువంటి జల ప్రళయం కారణంగా తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 359 మంది దుర్మరణం చెందినట్లుగా నేపాల్కి సంబంధించినటువంటి నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి తాజా ప్రకటన మనం చూస్తే 359 మంది మృతదేహాలను రికవరీ చేసినట్లుగా ఈ నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చినటువంటి ప్రకటనలో పేర్కొంది. సో 359 అధికారికంగా చేపట్టారు, అధికారికమని నిర్ధారైంది. అయితే ఇంకా వేలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు అన్నది కూడా ఇంకా భావిస్తున్నారు. అయితే కొంతమంది ఆచూకీ అయితే గల్లంతైంది. ఇందాక మీరు చెప్పినట్లుగా మన యొక్క భారతదేశం, అదేవిధంగా నేపాల్, చైనానే కాకుండా మొత్తం 33 దేశాలకు సంబంధించినటువంటి 644 మంది ఆచూకీ తెలియట్లేదంటూ నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అధికారిక ప్రకటన కూడా చూసాం. అందులో అమెరికా నుంచి కూడా 65 మంది ఉన్నారు, యూకే నుంచి 33 మంది, ఈ విధంగా నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, ఈ మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే మొత్తం 33 దేశాలకు సంబంధించినటువంటి 644 మంది గల్లంతయ్యారు. అంటే ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ వీటన్నిటికీ వచ్చినటువంటి యొక్క ఎంక్వైరీస్ ఏవైతున్నాయో వాటి ఆధారంగా ఈ లెక్క చెప్తున్నారు. కానీ ఇంకా రానటువంటి సంఖ్య కూడా చాలా ఉంది. కాబట్టి దాదాపు 1000-2000 మంది పైగానే ఈ యొక్క విపత్తులో మరణించి ఉండొచ్చు అన్నది మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే రేపటికల్లా కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విపత్తు జరిగినటువంటి తీరు అయితే ఇది భవిష్యత్తులో ఒక కనువిప్పు కలిగిస్తుంది అని కూడా అందరూ శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు. ముందైతే ఇది అక్కడ ఒక భూకంపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అందరూ భావించారు. కానీ అది జిఎల్ఓఎఫ్ కారణంగా, గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా శాస్త్రవేత్తలు అయితే నిర్ధారించారు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా ఇటువంటివి జరిగినప్పుడు ఏదైతే అలర్ట్ సిస్టమ్స్, అలారమ్స్ లేకపోవటం అవి కొంత ఈ యొక్క నష్టాన్ని ఎక్కువ చేశాయని చెప్పచ్చు. ఇటువంటి జరిగినప్పుడు చైనా వైపున ఈ ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి చైనా శాటిలైట్ సిస్టమ్ కానీ లేకపోతే అలారం సిస్టమ్ కానీ కొంత అలర్ట్ చేస్తుంటే బాగుండేది. ఆ అలర్ట్ చేయకపోవటం వల్లనే ఇంత నష్టం జరిగింది అని కూడా. కాకపోతే జిఎల్ఓఎఫ్ ఏర్పడినప్పుడు, ఈ గ్లేషియర్ లేక్ అవుట్బస్ట్ ఫ్లడ్ జరిగినప్పుడు అది అతి తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఫోర్స్గా కూడా, అంటే ఆ యొక్క హిమనీ నది ఏదైతే ఉందో దాని అంచున ఉన్నటువంటి ఈ న్యాచురల్ బాండ్ ఏదైతే ఉందో అది తెగినప్పుడు దానికి ఒక హద్దు అనేది ఉండదు. అయితే ఇది జరిగిన వెంటనే భారత ప్రభుత్వం మాత్రం చాలా బాధ్యతాయుతంగా ఒక రెస్పాన్సిబుల్ నైబరింగ్ కంట్రీ లాగా వెంటనే రెస్పాండ్ అయింది. నిన్ననే కొంత సామాగ్రిని, నిన్న 7 టన్నుల సామాగ్రిని పంపింది. ఈరోజు కూడా మొత్తం 48 టన్నుల సామాగ్రిని, సహాయక చర్యలు అన్నింటినీ కూడా అందజేస్తుంది. అంటే మేమున్నాం, మీరేమి సహాయక చర్యలు సాగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ కొంతమంది స్వచ్ఛందంగా కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు అనుమతి కావాలి. ఎందుకంటే ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి వారే 80 మందికి పైగా మిస్ అయ్యారు. వాళ్ళని మేము కూడా ఎదుగుతామని చెప్పి ఆయన కన్నీటి పర్యంతం అవుతూ సద్గురు ఒక వీడియో సందేశాన్ని కూడా రిలీజ్ చేశారు. ఏంటి అసలు ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా తరచూ వెళ్తూ ఉంటారు, అక్కడ పరిస్థితులు కూడా తెలుస్తాయి. కానీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం, అక్కడి నుంచి ఇంకా చాలామంది రావాల్సినటువంటి పరిస్థితి ఉందా? ఆయన కూడా ఎందుకు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాం, మేము సర్వీస్ చేస్తామనేటువంటి పరిస్థితి అడుగుతుంది. సో వీళ్ళు వెళ్ళి అక్కడ సర్వీస్ చేసేందుకు, లేకపోతే వారిని వెతికేందుకు కానీ, లేకపోతే సురక్షితంగా తీసుకొచ్చేందుకు అలాంటి పరిస్థితులు ఉన్నాయా అసలు ఇప్పుడు అక్కడ? అయితే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటే రెడ్ క్రాస్కు సంబంధించినటువంటి వాలంటీర్లు జనరల్గా ఇటువంటి జరిగినప్పుడు రెడ్ క్రాస్ వాలంటీర్స్ వెళ్తారు. తర్వాత ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాలంటీర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది గవర్నమెంట్ టు గవర్నమెంట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అలౌ చేస్తే వెళ్ళటానికి పెద్ద ఆటంకాలు ఏమీ లేవు. కాకపోతే దానికి సంబంధించి పకడ్బందీగా కొన్ని పర్మిషన్లు అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే నిన్న ఏదైతే జగ్గి వాసుదేవ్ నిన్న అడిగినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. మొత్తంగా అక్కడ మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, తర్వాత కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కొట్టుకుపోయింది. దానికి సంబంధించి అక్కడ వెళ్ళటానికి కూడా దారులు లేవు. తర్వాత
కేవలం ఒక హెలికాప్టర్ల ద్వారానే అక్కడ చిక్కుకున్నటువంటి వారిని కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి కూడా దారి లేనప్పుడు ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వీళ్ళకే అక్కడ సరిపోతుంది. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు కానీ రెడ్ క్రాస్ వాలంటీర్స్ కానీ మిగతా వాలంటీర్స్ కానీ వీళ్ళందరూ కూడా అవన్నీ కూడా క్లియర్ చేసే సమయంలో లేకపోతే అవన్నీ రోడ్లు వేసే సమయంలో లేకపోతే ఇంకో సమయంలో అప్పుడు పనికొస్తారు తప్పితే ఇమ్మీడియట్గా అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళ అవసరం ఉండదు. అక్కడ ఉన్నటువంటి యంత్రాంగమే ప్రభుత్వ యంత్రాంగమే చేపడుతుంది. అయితే భారత్ మాత్రం ఎప్పటికప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం, మీకు ఏం కావాలంటే అది ఎంత సామాగ్రి కావాలన్నా ఏ సాయం కావాలన్నా మేము సిద్ధంగా ఉన్నామని మాత్రం భారత్ చెప్తుంది. భారత ప్రధాని మోదీ కూడా నేపాల్ ప్రధానితో మాట్లాడారు, తర్వాత చైనా అధికారులతో కూడా మాట్లాడారు. అయితే కొద్దిసేపు క్రితం మనకు అందుతున్నట్టు సమాచారం చైనా అయితే కైలాష్ మానస్ సరోవర్ యాత్రను పూర్తిగా నిలిపివేసింది, ఎవరు రావద్దని చెప్పింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏదైతే అనుమతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బౌండరీస్ దాటడానికి అనుమతించడం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా భారత్ వైపు నుంచి కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్ళటానికి ఎవరు కూడా సాహసించవద్దని కూడా చైనా విడుదల చేసినట్టు. రైట్ కృష్ణ, మీరు